ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. సేయింగ్ సార్ we would see Jesus. John 12 chapter 21 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, మేము యేసుని చూడగోరుచున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ఈ వాగ్దానంలో యేసు ప్రభు వారిని చూడాలన్న ఆసక్తి గ్రీసు దేశస్థుల ప్రజలకి ఎంతగానో కలిగింది. వారు దేవుణ్ణి చూడాలని చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ప్రభువారి దగ్గరికి వచ్చి అక్కడున్న తన శిష్యులైన ఫిలిప్పు గారితో మేము యేసు ప్రభువుని కలవాలని చెప్తారన్నమాట. ఇక్కడ ప్రభువారిని చూడాలనటం కేవలము ఈలోక సంబంధమైన శారీరక సంబంధమైనది కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను, మరి ఆయన మాటలను, ఆయన వాక్యమును, ఆయన శక్తిని వారు అనుభవించారు కాబట్టే దేవుణ్ణి చూడాలన్న ఆధ్యాత్మికమైన ఆలోచన వాళ్ళకి కలిగింది. ఎవరైతే యేసు ప్రభువు అని చూడాలని అనుకుంటారో మరి వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముతారు. ప్రార్థనలో దేవుని యొక్క మరి ఆయన చూడాలనే ఆసక్తి ఎంతో శ్రద్ధగా వెతుకుతారు. అంతేకాకుండా దేవుని మీద ఉన్న ప్రేమని వారు హృదయంలో అనుభవిస్తారు. ఇలాగా దేవుణ్ణి చూడాలనుకునేవారు ఎవరైనా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిన వారు, ప్రార్థించేవారు ఎవరైనా సరే దేవుని చూడాలన్న ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే దేవుడు మరి వారి ప్రార్థన ఎంతవరకు ఆ గ్రీసు దేశస్థులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారో, అలాగే ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా అంతే సహనంతో మరి మనము దేవుని యొక్క మరి చూడాలన్న ఆ యొక్క సమయం కొరకు ఎదురు చూడాలి. అంతేకాని మరి వెంటనే కనిపించలేదని చెప్పి మనం సన్నగిలిపోకూడదు, నిరాశ చెందకూడదు. దేవుని కొరకు ఎదురు చూసేవారముగా ఆ యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనము పొందుకునే వారముగా మన హృదయంలో మరి సంతోషంతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారముగా, దేవుణ్ణి చూడగలగాలి అనే ఒక ఆలోచన మన ప్రతి ఒక్కరికి మరి కలగాలని దేవుణ్ణి ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. మనమందరము కూడా మరి దేవుణ్ణి చూడాలన్న ఆ యొక్క ఆలోచనని మనము కూడా కలిగి ఉందాం. ఇది కేవలము వారు అక్కడ మరి శారీరకంగా చూడటానికి వెళ్ళారని కానీ ఆధ్యాత్మికంగా వారు చూస్తున్న విధానము మనకి ఈ యొక్క వాగ్దానంలో మరి మనం తీసుకోవాలి. ఆ విధంగా దేవుణ్ణి చూడగలిగిన అంటే ప్రార్థన, ఆ యొక్క ఆసక్తి, ఆ సహనమును దేవుణ్ణి దగ్గర నుంచి పొందుకునే విధముగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమామయుడా, నీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ నిన్ను, ఆ గ్రీసు దేశస్థులు ఎలాగైతే మరి నిన్ను చూడాలని చాలా దూరం నుంచి వచ్చారో, మేము కూడా మా ప్రార్థనలో అనుదినము మరి నీ సన్నిధికి వచ్చి నిన్ను చూసేవారముగా, నీ మాటలు వినేవారముగా, నీ యందు మా హృదయములను సంతోషింపజేయనట్లు అట్టి యొక్క ఆత్మను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.